ఇప్పుడు మొన్న ఖమ్మంలో 700 ఇల్లు కూలగొట్టిర్రు. ఉమ్, చూసిర్రా మీరు ఆ వీడియోలన్నీ? చూసా. ఏమనిపించింది మీకు ఆ వీడియోలు అవి ఏదో చూసిన హృదయ తర్వాత? హృదయం అంతా కలతచెందిందండి. చాలా ఇబ్బంది అనిపించింది. హ్మ్. ఇంత అట్లాంటి ఇన్సిడెంట్ కూడా నేను చూడలే ఇప్పటిదాకా. హ్మ్. అది మరి వాస్తవంగా వాళ్ళు అక్కడి వాళ్ళేనా కాదా, అక్కడ ఏం జరిగింది, ఆ భూమి ఎవరిది అనేది నాకు తెలియదు పర్టికులర్. భూదాన్ ల్యాండ్ అది. మరి భూదాన్ ల్యాండ్ అయితే ఎవడబ్బా సొమ్మని వీళ్ళు కబ్జాలో ఉంటారు హ్మ్. కదా. భూదాన్ ల్యాండ్ ఎవడబ్బా సొమ్మని ఎవరు మాత్రం కబ్జాలో ఉంటాం మనం, అది పేదోళ్ళది. పేదోళ్ళది. ఎనీ ప్రభుత్వ భూమి ఏదన్నా కానీ పేదోడికి పేదోళ్ళది. ఒక్కడికి హక్కు ఉంది అక్కడ పోయి అంతే ఇల్లు కదా. వేసుకోవటానికి, అక్కడ పోయి ఉండటానికి. కానీ కట్టిన ఇల్లు కూలగొట్టడం ఏంటి సార్? నిలబెట్టాలి కదా అవసరమైతే. ఇంక ఇల్లు కట్టియాల్సిన గవర్నమెంటే ఇల్లు కూలగొట్టడం ఏంది అసలు? ఇప్పుడు అది చెప్పాలంటే అది ఎందుకట్ట చేస్తారో అర్థం కాని వస్తున్నాం వాస్తవంగా. కోఆర్డినేషన్ ఉందా? వీడియోలలో మిమ్మల్ని కూడా అరెస్ట్ నన్ను చేసినట్టుగా కూడా చూశాను అరెస్ట్ నేను. చేసిన ప్రివెంటివ్ అరెస్ట్. రఘును అరెస్ట్ చేసినట్టుగా చూశాను నేను. ఇంకా చాలా మంది అవును. విలేకరులను అరెస్ట్ చేసినట్టుగా చూశాను నేను. మరి మీరు పోతుంటే ఎందుకు అరెస్ట్ చేసినా కూడా అర్థం. అంటే మేము పోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందట. మీడియా పోతేనా ఇది బాగుందా? మరి ఎవరు చూడకుండా అర్ధరాత్రి మీరు అలా ఇళ్ళకి వెళ్ళగొడితే మాత్రం బాగుందా అది? సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పోతే సరే ఏదో గొడవ అవుతుందేమో అని ఆ యాంగిల్లో లీడర్లు పోతే ఉంటుండొచ్చేమో అన్న ఒక అర్థం ఉన్నది. విలేకరులు పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం ఏంది? చరిత్రలో అయితే ఎప్పుడు ఇనలే నేను. మీరు కూడా వినకపోయి ఉంటారు. చాలా విలేకరులు అనేవాళ్ళు, మీడియా అనేటువంటిది అవసరం సార్. వాస్తవం ఏందో బయట చెప్తారు కదా వాళ్ళు. దాంట్లో మంచి ఏంది చెడు ఏంది డిస్కస్ చేసుకోవచ్చు.